నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. ఈ వీడియోలో మనం బీఈడి సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి సబ్జెక్టు యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఈడిఎన్ 9గా ఉండడం జరుగుతుంది. విద్య యొక్క సామాజిక శాస్త్ర పునాదులు అనేటటువంటిది ఇది 2026-27 అకాడమిక్ ఇయర్కు గాను ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. ఈ సబ్జెక్టు సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి సబ్జెక్టు మొత్తం 100 మార్కులకు సంబంధించినటువంటి సబ్జెక్టు. ఈ సబ్జెక్టు 100 మార్కులకు గాను 70 మార్కులు అనేటటువంటివి మీకు థియరీ ఎగ్జామ్లో, 30 మార్కులు అనేటటువంటివి కాలేజీలో కేటాయించడం జరుగుతుంది. ఈ 30 మార్కులు కాలేజీలో మీకు రికార్డు, అసైన్మెంటు, సెమినారు, వివిధ ప్యాటర్న్లలో ఈ 30 మార్కులను ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 100 మార్కులకు సంబంధించింది కాబట్టి 70 మార్కులు థియరీలో ఉండడం జరుగుతుంది. ఈ 70 మార్కులు పార్ట్ ఏ, పార్ట్ బిగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. పార్ట్ ఏలో 20 మార్కులు, పార్ట్ బిలో 50 మార్కుల ద్వారా ఉండడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలోనే రావడం జరుగుతుంది. కొన్ని యూనివర్సిటీలకు తెలుగు మీడియంలో కూడా రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా మీరు తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా మీ కంఫర్టబుల్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. మీరు ఏ దీంట్లో రాసినా సరే ఏం ఫెయిల్ గారు, దాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎలాబరేట్ ఆన్ మెజర్స్ టేకెన్ బై సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ రిలీజింగ్ సోషల్ జస్టిస్. సామాజిక న్యాయాన్ని సాధించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను వివరించండి. సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటిది అనమాట. శాంతి విద్యను ప్రోత్సహించడంలో పాఠశాల పాత్ర గురించి వివరంగా రాయండి. రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద రోల్ ఆఫ్ స్కూల్ ఇన్ ప్రమోటింగ్ పీస్ ఎడ్యుకేషన్. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఎడ్యుకేషన్ యాజ్ ఏ సోషల్ సిస్టమ్. సామాజిక వ్యవస్థగా విద్య గురించి వివరంగా వివరించండి. డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ మెథడ్స్ ఆఫ్ సోషలైజేషన్ విత్ ఎగ్జాంపుల్స్. ఉదాహరణలతో సాంఘీకరణ పద్ధతుల గురించి వివరంగా చర్చించండి. డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ సోషల్ ఈక్వాలిటీ. సామాజిక మానవత్వం కోసం రాజ్యాంగ నిబంధనల గురించి వివరంగా చర్చించండి. 6th క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈస్ కల్చరల్ టాలరెన్స్ అండ్ రైట్ ఇట్స్ ఇంప్లికేషన్స్ టు ఎడ్యుకేషన్. సాంస్కృతిక సహనం అంటే ఏమిటి మరియు విద్యలో దాని అన్వయాల గురించి చర్చించండి. ఎలాబొరేట్ ఆన్ అట్రిబ్యూట్స్ ఆఫ్ మోడర్నైజేషన్ అండ్ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ మోడర్నైజేషన్. ఆధునీకరణ యొక్క లక్షణాలు మరియు ఆధునీకరణలో విద్య యొక్క పాత్ర గురించి వివరించండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ ద ఇండియన్ అండ్ వెస్ట్రన్ కాంటెక్స్ట్. భారతీయ మరియు పాశ్చాత్య సందర్భంలో సామాజిక స్థరీకరణ మరియు విద్య గురించి వివరించండి అనేటటువంటిది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రైట్ ఇన్ బ్రీఫ్ అబౌట్ జెండర్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ స్కూల్స్. పాఠశాలల్లో లింగ అసమానతల గురించి రాయండి. చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్. అవర్ ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ ఇంటర్ రిలేటెడ్. విద్య మరియు సమాజం ఎలా పరస్పరంగా కలిసి ఉన్నాయి అనేటటువంటివి కలిగి ఉన్నాయి అనేటటువంటి క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చనే. రైట్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ బిహేవియర్. సామాజిక ప్రవర్తన యొక్క భావనను రాయండి. అదేవిధంగా 12th చూసినట్లయితే రైట్ అబౌట్ ప్రైవేటైజేషన్ ఇన్ ఎడ్యుకేషన్. విద్యలో ప్రైవేటీకరణ గురించి రాయండి. రైట్ అబౌట్ ద ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్. భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి రాయండి. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ స్కూల్ అండ్ కమ్యూనిటీ. పాఠశాల మరియు సంఘం మధ్య సంబంధం ఏమిటి. 15th క్వశ్చన్ చూసినట్లయితే హౌ వుడ్ యూ క్రియేట్ కల్చరల్ కాంపెటెన్సీస్ అనేటటువంటిది. మీరు సాంస్కృతిక సామర్థ్యాలను ఎలా సృష్టిస్తారు. 16th చూసినట్లయితే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ సోషల్ చేంజ్. సామాజిక మార్పుకు కారకాలు ఏమిటి. 17th చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ మీనింగ్, నేచురల్ అండ్ స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్ ఎడ్యుకేషన్. ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క అర్థం మరియు స్వభావం మరియు పరిధిని వివరించండి అనేటటువంటి క్వశ్చన్. ఇక నెక్స్ట్ వాట్ ఈజ్ సోషల్ ఇన్స్ట్రక్షన్. సామాజిక పరస్పర చర్య అంటే ఏమిటి, దాని రూపాలు ఏంటి. ఇక రైట్ అబౌట్ ఎనీ టూ ఇంటర్వెన్షన్స్ టేకెన్ ఇన్ ఇంటర్నల్లీ ఫర్ గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్. బాలిక విద్య కోసం అంతర్జాతీయంగా చేపట్టినటువంటి ఏవైనా 2 జోక్యాలను తెలియజేయండి. ఇంటర్నేషనల్గా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి అంశాలు అనమాట, 2 ఇంటర్వెన్షన్స్. ఇక వై ఎడ్యుకేషన్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ హ్యూమన్ క్యాపిటల్. విద్యను మానవ మూలధనంగా ఎందుకు పరిగణిస్తారు అనేటటువంటి క్వశ్చన్ అనమాట. సో ఓవరాల్గా ఈ సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి సబ్జెక్ట్లో ఏ రకాలైనటువంటి క్వశ్చన్స్ వస్తాయంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సామాజిక న్యాయాలు, సామాజిక వ్యవస్థలు, ఈ సామాజిక వ్యవస్థలలో పాఠశాల భాగస్వామ్యం గురించి ఇటువంటి అంశం రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఏదైతే ఆధునీకరణ, ప్రైవేటీకరణ లాంటి క్వశ్చన్లు, పాఠశాలలో లింగ అసమానతలు,
విద్యలో సమాజంకు సంబంధించినటువంటిది, అదేవిధంగా భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి, బాలిక విద్యకు సంబంధించినటువంటి కాన్సెప్ట్లు రావడం జరుగుతుంది. ఈ 20 క్వశ్చన్లు నేర్చుకోండి, పక్కా ఇవే క్వశ్చన్లు వస్తాయి. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నా. ఈ సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొంచెం టఫ్గానే ఉంటుంది కాబట్టి అన్ని క్వశ్చన్లను నేర్చుకొని ఎగ్జామ్ రాయండి.